హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో అయితే చాలా స్వీట్ మెమరీస్ మాట. వాళ్ళు వాడిన విధానం, వాళ్ళు ఆడిన విధానం, వాళ్ళు మాట్లాడిన విధానం, వాళ్ళు గెలుచుకున్న మెగా చీఫ్ అవని ఆ మెమరీస్ అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు బిగ్ బాస్ ఒక ఏవి వేసి చూపించాడు అనమాట. ఏవి వేసి అవినాష్కి చూపించాడు, గౌతమ్కి చూపించాడు. గౌతమ్ ఏవి అయితే ఫస్ట్ అవినాష్ అనుకుంటా, అవినాష్కి చూపించాడు. అవినాష్ ఏవి అయితే అదిరిపోయింది అసలు. ఒక రకంగా చెప్పాలంటే 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. కమెడియన్ అన్నారో, మీరు పెద్దగా ఏం ఆడలేరు అన్నారో, చాలామంది కూడా డిసప్పాయింట్ చేశారు. కానీ ఆ ఏవి చూస్తే అతని కష్టం తెలుస్తుంది. కానీ ఈ కష్టం అంతటికీ కారణభూతుడైన మన నబీల్ని మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయినోడిని ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే, అందరినీ ఎంటర్టైన్ చేయగలుగుతున్నాడు అంటే, అది వన్ అండ్ ఓన్లీ ది షేర్ వరంగల్ బిడ్డ నబీల్కే సాధ్యం అవుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని నబీల్ మనసు ఎంత మంచిదో, అసలు ఎంత మంచి యాటిట్యూడ్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ సారి అంటే ఇప్పుడు నబీల్ ఎవిక్షన్ షీల్డ్కి వెళ్ళడానికి కూడా మన అవినాషే కారణం. అలాగే అవినాష్ని సేవ్ చేయడానికి కూడా కారణం, ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడానికి ఏకైక కారణం అవినాష్ ఆ రోజు హెల్ప్ చేశాడని ఒక సదుద్దేశంతో ఇద్దరు హెల్ప్ చేసుకున్నారు. కాబట్టే ఈ రోజు నా హౌస్లో ఉన్నారు, టాప్ 5లో ఉన్నారు. నిజంగా ఐ అప్రిషియేట్ దట్. ఇద్దరు గేమ్ మీద నాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇద్దరు కూడా చాలా బాగుంటున్నారు. లోపల కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవన్నీ పరిగణలోకి రావు. ఇప్పుడు ఈ టైంలో జనాదరణ పొందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ ఐదుగురు ఎవర్రా అంటే టాప్ 5లో ఉన్నవాళ్ళు. టాప్ 5లో ఉన్నారు అంటే ఆల్మోస్ట్ విన్నింగ్ రేషియోలో ఉన్నట్టే, అసలు ఆల్రెడీ విన్నర్ అయిపోయినట్టే. కాబట్టి హెవీలో చూపిస్తుంటే నాకు అసలు భలే అనిపించింది. 2 times మెగా చీఫ్. ఇంతవరకు హౌస్లో ఎవ్వరు లేరు 2 time మెగా చీఫ్. ఒకసారి మర్చిపోయాను, నబీల్ ఎంత హెల్ప్ చేశాడంటే అవినాష్ ఈ పొజిషన్కి రావడానికే. నేను ఒకసారి మెగా చీఫ్ అయ్యాను కదా, నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు, నాకు అవసరంలా, నీకు ఇస్తా అని మెగా చీఫ్ కూడా ఆ రోజున సాక్రిఫైస్ చేశాడు. వెరీ గుడ్. నిజంగా నబీల్ది చాలా పెద్ద మనసు అని చెప్పొచ్చు అవినాష్ మీద. అవినాష్ ఇంకా అసలు నబీల్ని చిన్న మాట కూడా అనకూడదని నా ఒపీనియను. ఓవరాల్గా ఏదేమైనప్పటికి కూడా ఇద్దరు కూడా ఫైనలిస్ట్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు నిన్న చూసిన ఈ ఏవీలు ఏవైతే ఉన్నాయో మొత్తం మీ నవ్వులు పువ్వులు అవినాష్ది అయితే మంచి ఎంటర్టైనర్స్ గెలవరన్న అపోహని వదిలేయండి. మీరు గెలిచి చూపించారు, ఆడి చూపించారు, మీ సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. అందరూ మిత్రులు లేకపోయినప్పటికీ కూడా, కొంతమంది మిత్రులు అయినప్పటికీ కూడా శత్రువులు కూడా సైతం నవ్వుకునేలాగా చేశాడు అని ఓ పాయింట్ రేస్ చేసి చూడు బిగ్ బాస్. అదైతే నాకు భలే అనిపించింది. నిజంగా సూపర్ జర్నీ, నిజంగా చాలా బాగా అనిపించింది. తర్వాత మన అశ్వత్థామ 2.0 అంటే మళ్ళీ కోపం వస్తుంది. అశ్వత్థామ 3.0ని చక్కగా చూపించాడు. ఎలా చూపించాడు అంటే నిజంగా ఆ ఏవి చూస్తే గౌతమ్ ఇంత మంచోడా అనిపించింది. ఆడవాళ్ళ పట్ల ఉన్న బాధ్యత, ఆడవాళ్ళ పట్ల ఉన్న గౌరవం, ఆయన మెగా చీఫ్ అవగానే ఆడవాళ్ళందరికీ లీవ్ ఇవ్వడం, అవన్నీ కూడా చాలా అంటే రెస్పెక్ట్ఫుల్గా అనిపించినాయి నాకైతే. లేడీస్ని ఎప్పుడు ట్రిగ్గర్ చేసిన అవినాష్ అనేవాడు, గౌతమ్ అనేవాడు ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతాడు. ఇంకొకటి ఏంటంటే, ఒక గ్రూపు, ఒక దాడి, ఒక సైన్యం మీద పడిపోతున్నా కానీ నీ మనోభావాలు దెబ్బతినకుండా నువ్వు ఎలా కాపాడుకున్నావు అనే విధానం బాగా చూపించాడు భయ్యా. నిజంగా నీకు ఇది చాలా ప్లస్ అవుద్దని నా ఒపీనియను. ఈ సీజన్కే నీకు విన్నింగ్ రేషియో రావడానికి కూడా చాలా ప్లస్ అవుద్ది. ఏవి ఎంత బాగా ప్లస్ అవుద్దంటే, ఒక టైంలో ఆల్మోస్ట్ రెడ్ బకెట్కి వెళ్ళిపోయినోడు మళ్ళీ గ్రీన్ బకెట్తో లోపలికి వచ్చావు. కొన్నాళ్ళు కృంగిపోయినప్పటికి కూడా మళ్ళీ నీ అంతటి నువ్వు సోలో బాయ్ లాగా ఎదిగి ఆడి అందరిని కూడా మిస్మరైజ్ చేసావు. నిజంగా అది చెప్పుకోలేదు, వర్ణనాతీతం అని చాలా బాగా చెప్పాడు బిగ్ బాస్. గౌతమ్ ఏవి అయితే అదిరిపోయింది అసలు. ఇద్దరు ఏవీలు కూడా మామూలుగా లేవన్నమాట. వాళ్ళ ప్లస్లో వాళ్ళ మైనస్లో వాళ్ళు ఇంతవరకు రావడానికి గల కారణాలు అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించాడు. నిన్న ఎపిసోడ్ అయితే ది ఎంజాయ్డ్ ఏ లాట్. చాలా అంటే చాలా బాగుంది. ఏవీస్ ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. ఈ 3 ఇవాళ వస్తాయి. ఆల్రెడీ ప్రోమోలో నిఖిల్ది వచ్చింది.
ఒకసారి చూడాలి. ఈరోజు వాళ్ళ వేవీలు ఎలా ఉన్నాయో చూడాలి. నిఖిల్ది కూడా ఆల్మోస్ట్ బాగుంటుంది. కాబట్టి నిన్న మొత్తం ఎపిసోడ్ పైన మీ ఒపీనియన్, మీరు ఓట్స్ వేయడానికి గల ఏకైక కారణాల కోసం ఏవీలు చూపిస్తున్నారో ఆ ఏవి చూసైనా సరే కొంతమంది ఇతను మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ కానీ గుడ్ ఒపీనియన్ కానీ ఇంకా బిల్డ్ అవుతుందని, కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తారని ఈ ఏవి యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి మీరు ఎవరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారో బిగ్ బాస్ హౌస్లో వాళ్ళందరికీ కూడా త్వరగా ఓట్లు వేసేయండి. ఈ ఓట్లు ఈ రోజుతోనే ఎండ్ అవుతాయి. మళ్ళీ రేపటి నుంచి ఓటు బ్యాంకింగ్ అనేది కౌంట్లోకి రాదు. కాబట్టి ఈరోజే మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటేయండి. ఎవరైతే టైటిల్ గెలవాలనుకుంటున్నారో వాళ్ళ నుంచో పెట్టండి. అది మీ ఒపీనియను. నేను పలానా వ్యక్తికి ఏంటని నేను చెప్పకూడదు. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఆ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్ తొందరగా మీ దాకా వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.